రావణాసురుడు శివుడి దగ్గర తీసుకున్న ఆత్మలింగం ఇప్పుడు ఎక్కడుందో మీకు తెలుసా? రావణాసురుడు శివుడికి కఠోరంగా తపస్సు చేయడం వల్ల శివుడు తన శక్తులు ఉన్న ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తూ ఇలా అంటాడు, ఆత్మలింగాన్ని మొదట భూమి మీద ఎక్కడ పెడతారో అక్కడ నుండి కదిలించడం కుదరదు అని చెప్తాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు వెళ్తుంటే విష్ణుమూర్తి తన మాయను ఉపయోగించి సాయంత్రం అయినట్టు భ్రమను సృష్టిస్తారు. రావణాసురుడు బ్రాహ్మణుడు కనుక స్నానం చేసి పూజ చేయాలనుకుంటాడు. ఒక గోవులు కాచే పిల్లవాడిని పిలిచి ఆత్మలింగం ఇచ్చి భూమి మీద పెట్టొద్దు అని చెప్తాడు. అప్పుడు ఆ గోవులు కాచే పిల్లవాడు, నేను 3 సార్లు మాత్రమే రావణ అని పిలుస్తాను, ఆ లోపల రాకపోతే ఈ ఆత్మలింగాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు. సరిగ్గా రావణాసురుడు పూజ మధ్యలో ఉన్నప్పుడు రావడం కుదరదు అని తెలుసుకుని ఆ పిల్లవాడు రావణ 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 అని 3 సార్లు పిలుస్తాడు. రావణుడు రాకపోవడంతో ఆత్మలింగాన్ని అక్కడే భూమి మీద పెట్టి మాయమైపోతాడు. రావణాసురుడు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ అక్కడ ఒక ఆవు చెవి మాత్రం దొరుకుతుంది. అందుకే ఆత్మలింగాన్ని పెట్టిన ప్రదేశాన్ని గోకర్ణ అని పిలుస్తారు. ఇది కర్ణాటకలో ఉంది. ఆ పిల్లవాడి రూపంలో ఉంది ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.